గ్రంథము 18 రెండవ రాజులు 18 324వ పేజీ. రాజులు రెండవ గ్రంథము 18వ అధ్యాయము మొదటి 7 వచనాలు అందరు కలిసి చదువుదాం. 18వ అధ్యాయం మొదటి 7 వచనాలు. ఇశ్రాయేలు రాజును ఎలా కుమారుడైన హోషియా ఏలుబడిలో 3వ సంవత్సరం యోధా రాజును ఆహాజు కుమారుడు హిజ్కియా ఏలన ఆరంభించాడు. అతడు ఏలన ఆరంభించిన 25 ఏళ్ల వాడు యెరూషలేము నందు 20 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబీయా అని పేరు. తన పితరులు దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టి పూర్ణంగా నీతిని అనుసరించింది. ఉన్నత స్థలమును కొట్టివేసి విగ్రహాలను పగలగొట్టి దేవతా సభలను పడగొట్టి మోషే చేసిన ఇద్దరు సర్పములను చిన్నాభిన్నములుగా చేసింది. దానికి ఇశ్రాయేలు నిలుస్తానని పేరు పెట్టి దానికి దూపం వేసి వచ్చింది. అతడు ఇశ్రాయేలు దేవుడని యెహోవా యందు విశ్వాసం ఇచ్చిన వాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లోను అతని పూర్వీకులైన రాజుల్లో అతనితో సమమైన వాడు ఒకడైనా లేడు. అతడు యెహోవాను హత్తుకొని ఆయన వెంబడించేట్లో వెనుకతీయక ఆయన మోషేగా ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గాయకులు చెందిన కావున యెహోవా అతనికి తోడుగా నేను తాను వెళ్ళిన చోట్ల అతని జయం పొందిన. అతడు అష్షూరు రాజుని సేవ చేయకుండా అతని మీద తిరుగుబడిన. ప్రార్థన. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ యొక్క మరణాన్ని యజమానిలో ప్రచురించే ముందుగా మీ పరిశుద్ధ గ్రంథం నుండి 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం నుంచి మొదటి 7 వచనాలు చదివింటుండగా ఇందులోని సారాంశాన్ని వివరించడానికి, నేర్చుకోవడానికి తండ్రి మా ఆత్మీయ జీవితాన్ని పరీక్షించడానికి మీ ఆత్మ సహాయం చేసి నా బలహీనతలో మీ శక్తిని పరిపూర్ణం చేయము. మీ శరీరక్తిని కడిగి శుద్ధీకరించు. ఆత్మ సంబంధమైన పర సంబంధమైన తలపులు దయచేయండి. మీ ఆత్మ నిపుదల, మీ ఆత్మ నడుపుదల, మీ ఆత్మ స్వేచ్ఛ, మీ ఆత్మ స్వాతంత్రం నాకు అనుగ్రహించి మీరే మేము అగరత ప్రభావం పొందమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించబడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఆహాజు కుమారుడు హిజ్కియా యొక్క జీవిత చరిత్ర చదివిన. ఒక రాజు యొక్క జీవిత చరిత్రలో మనం నేర్చుకోవాల్సిన సంగతులు కొన్ని ఉన్నాయి. ఇశ్రాయేల్ రాజులు 20 మంది, యూదా రాజులు 20 మంది ఉన్నారన్న సంగతి మనం అందరూ ఎరుగుదు. చరిత్రలో గమనిస్తే యూదా రాజులు 20 మందిలో దుష్టులైన రాజులు 12 మంది ఉంటే 80 నీతిగా పరిపాలించిన రాజులు ఉన్నారు. రాజులందరూ చరిత్రలో చూస్తే అందరూ వారి వారి దేశాలని నీతిగా, న్యాయంగా, యథార్థంగా, ప్రేమతో పరిపాలించే రాజులు మనం వేళ్ల మీద లెక్క పెట్టే సంగతి మనం అందరూ ఎరుగుదు. అదే సంగతి కూడా ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ నీతిగా పరిపాలించిన రాజుల్లో ఎన్నిక చేయబడిన ఒక రాజు హిజ్కియా రాజు. ఎందుకని రాజు గురించి చెప్తా ఉన్నారంటే కీర్తనకారుడు 45వ అధ్యాయం 11వ వచనం అంటాడు, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరిన వాడు, అతనికి నమస్కరించుము. ఈ రాజు ఎవరు? ఈ రాజు నీ ప్రభు. మన రాజు ఎవరు? మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో నక్షత్ర జ్ఞానం కలిగిన అక్కడ వాళ్ళంతా కూడా శాస్త్రజ్ఞులు, పండితులు, వాళ్ళందరూ కలిసి యూదా రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యూదులకు రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆ రాజు యొక్క సంతానం. యోహాను సువార్త 1:12 ప్రకారంగా తను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని కుమారులుగా అనుగ్రహించి ఆధిక్యతను ఎవరికి అనుగ్రహించినాడు? మనకు అనుగ్రహించినాడు. మన రాజు యేసు ప్రభు, ఆయన సంతానం మనం కాబట్టి రాజులైన యాజక సమూహంలో పేతురు రాసిన 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా మన రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనాంగా, దేవుని సొత్తైన ప్రజలం. ఎవరి ప్రజలు? మనం దేవుని యొక్క ప్రజలం, దేవుని యొక్క సొత్తు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. ఆయన రక్తం చేత, ఆయన విలువైన, అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన ఆ పవిత్రమైన రక్తంతో కడిగి మనల్ని కూడా ఏం చేస్తున్నాడు? రాజులుగా చేస్తున్నాడు. మనకు కూడా రాజులమే. విశ్వాసులందరూ ఎవరండి? రాజులమే.
రాజులేని యాదీసము. ఒక దైవసేవకుడు అన్నాడు, అది ఇల్లు చూసినారు, అక్కడ గాడిసలు క్వార్టర్ లేదు, ఉండడానికి మంత్రి అందుకని క్వార్టర్ లేదు, ఆయనకు ఇల్లు చూస్తున్నారు. ఆ ఇల్లు చూస్తే అక్కడ ఆర్థిక పరిస్థితి మనకు తెలియదు, కానీ చిలకడపేట జరిగిన యథార్థమైన సంఘటన. ఆయన పరిచర్యకు వచ్చి ఆయన వాక్య పరిచర్య చేసినప్పుడు ఈ సంగతి తెలియజేసినాడు. ఒక ఇల్లు చూస్తే ఆ ఇల్లు బాత్రూమ్ సరిగ్గా లేదురా, బెడ్రూమ్ సరిగ్గా లేవు, ఆయన నివాసానికి యోగ్యకరంగా లేదు. అప్పుడు ఆయన అందరినీ అక్కడ కూర్చోబెట్టి పెద్దలందరినీ పిలిచి, సంఘం అంతా వెళ్ళిపోయిన తర్వాత పెద్దలందరినీ కూర్చోబెట్టి, ఏమయ్యా నేనెవరో తెలుసా మీకు? మీరెవరో మీకు తెలియకపోవచ్చు, నేను రాజకుమారుని తెలుసా? నేనెవరినో తెలుసా? మీరు రాజకుమారు కాదో లేదో మీకు తెలియదు. రాజకుమారుడి నివాసమా ఇది? మరి ఇల్లు చూడండి, ఆ ఇంట్లో నేను నివాసం ఉండనని తిరస్కరించి. ఎవరండి? మన రాజవంశ చిత్రవాడు. చేయబడి నవంబర్ మాసంలో 24వ తేదీలో మన జిల్లాలోనే ఎక్కడో రాయలసీమలో పుట్టి పెరిగి తెలంగాణలో ఎదిగి మధ్యప్రదేశ్లో రక్షణ పొంది ఉత్తర భారతదేశంలో 11 సంవత్సరాలు పరిచర్య చేసిన ప్రవీణ్ ప్రగణాలు నీతి మందిని జ్ఞాపకం చేసుకున్నట ఏం చెప్పాడు తెలుసా? ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తెని అడ్మిట్ చేయడానికి స్కూల్కి వెళ్ళినప్పుడు, ఏమండి మీ క్యాస్ట్ ఏంటో రాయాలండి ఇక్కడ. ఏంటండి మీ క్యాస్ట్? క్యాస్ట్ ఏంటయ్యా? మీరు రాజులు. ఆయన ప్రసంగాలు చూడండి యూట్యూబ్లో. నా రాజు అంటాడు. ఎవరో తెలుసా? నా రాజు చేశాడయ్యా ఇది. ఈ నిషేధం, సతీ సహగమనం ఎవరు చేశాడు తెలుసా? నా రాజు చేశాడు. స్త్రీలకి హక్కులు ఎవరు తీసుకొచ్చాడో తెలుసా? నా రాజు చేశాడు ఈ చట్టాలన్నీ. శ్లోకాలు అనువదించడం చేత కాకపోతే ఈ అనువదించిన వాడు ఎవరో తెలుసా? నా రాజు చేశాడయా అని సగర్వంగా చెప్పాడు. రాసుకో, జనరల్ రాసుకో. ఓసీ లేదు, బీసీ లేదు, ఎస్సీ లేదు. ఎవరు మనం? రాజకుమార్. ఈయనెవరు ఇక్కడ? ఇంకో రాజు గురించి చదువుతుంది. ఈ రాజు గురించి 5వ వచనం చదవండి మీరు. 18:5 చదవండి. అది ఎలాంటి రాజు? ఎందుకు హిజ్కీ రాజు గురించి చెప్తున్నారంటే ఆయన గుణ లక్షణాలు రాయబండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు, అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడును లేడు. ఆయన ముందు గాని ఆయన తర్వాత గాని ఆయనతో సమానమైన వాడు ఒకడు లేడు. ఏంటండి అందులో ఆయనలోని విశిష్టత ఏంటి? 3వ వచనం చదవండి. ఆయనలోని విశిష్టత ఏంటి? తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించును. ఎవరితో పోలుస్తున్నాడైనా? మరి ఎవరితోడైనా పోల్చుకునేటప్పుడు ఏం చేస్తాడండి? ఒక ఆయన పోలుస్తున్నాడు. రాత్రి కానీ ఫోన్తో మాట్లాడతా, అన్న ఏంటో తెలుసా అన్న, పల్లెటూరు వాళ్ళు మా నవోదయ స్కూల్లో పల్లెటూరు వాళ్ళు 37 మంది ఐఏఎస్ సెలెక్ట్ అయినారన్నా. ఎవరితో పోల్చుకుంటాం మనం? ఐఏఎస్ వెళ్తున్నా. మన పిల్లలు ఎలా ఉండాలి? ఐఏఎస్, ఐపీఎస్, లేకపోతే ఏ స్టేజ్లో ఉండాలని కోరుకుంటాం? ఒక ఉన్నతమైన స్టేజ్లో ఉండాలని కోరుకుంటున్నాం. ఎవరితో పోలుస్తున్నాడైనా? తన పితరుడైన దావీదు చేసినట్లు. చూసారా?
ఆయనకు ముందున్న దావీదుతో పోలుస్తా ఉంటాడు. దావీదు అంటే ఏ స్థాయిలో ఏ స్థాయిలో వచ్చాడు? గొర్రెలు కాసుకునేవాడు ఆ రాజు అయిపోయాడు. సరే, కింద నుంచి ఆ స్థాయికి వెళ్ళినాడు, ఒక హై పొజిషన్ లోకి వెళ్ళినాడు. 40 సంవత్సరాల విరామం లేకుండా పరిపాలించిన, దేవునికి ఇష్టంగా జీవించిన రాజు. 14వ అధ్యాయం 8వ వచనం. ఎందుకు పోల్చినాడంటే చూడండి, ఎందుకు పోల్చుకున్నాడు? రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం చదవండి. దావీదు చేసినట్లు ఏం చేశాడు? దావీదు నా ఆజ్ఞల్ని గైకొన్నాడు, మనపూర్తిగా ఏం చేశాడు? నన్ను అనుసరించాడు. నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రం సరే దేవుని ఆజ్ఞల్ని గైకోవడం. రెండవది, ఆయన పూర్తిగా అనుసరించడం. సగం సగం అనుసరించడం కాదు, పూర్తిగా అనుసరించడం. దేవుని దృష్టి అనుకూలంగా చేయడం. 3 దివ్యమైన లక్షణాలు దావీదులో ఉన్నాయి. ఆ దావీదుతో పోల్చుతా ఉన్నాడు ఈయన హిజ్కియా రాజు. ఆ పోల్చి ఇప్పుడు ఏం చెప్తున్నాడు చదవండి. రాజుల మొదటి గ్రంథం 2వ రాజులు 18వ అధ్యాయం 3వ వచనం. నా పితరుడు దావీదు చేసినట్లు ఆ యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించిన 50% కాదు, 30% కాదు. ఇక్కడ కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయండి మనకి. ఎగ్జామ్ రాసే వాళ్ళకి, పరీక్ష రాసే వాళ్ళకి కొన్ని తరగతులకి 35% అయితే చాలు బ్రదర్. డిఎస్సి కావాలంటే ఇంత పర్సెంటేజ్ అండి, ఐఏఎస్ కావాలంటే ఇంత పర్సెంటేజ్ అండి. మినిమం మార్క్స్ లేకపోతే, మినిమం క్వాలిఫికేషన్ లేకపోతే అది వాళ్ళు అడ్మిషన్ చేయరు భూలోకంలో. అలాగే ఎలాగ అనుసరించినాడంట? పూర్ణముగా నీతిని అనుసరించిన. 35% కాదు, 50% కాదు, 75% కాదు, డిస్టింక్షన్ కాదు, 99% కాదు, 100%. సరే, పూర్ణముగా నీతిని అనుసరించింది. ఎవరిని మనం ఆరాధించే రాజారు? ఎవరిని ఆరాధించినాం మనం? కీర్తన 11వ అధ్యాయం 7వ వచనం చదవండి. కీర్తన 11:7 చదవండి. కీర్తన 11:7, 11వ అధ్యాయం 7వ వచనం. ఎవరో మనం ఆరాధించిన రాజు, మన ఆరాధించిన దేవుడు, మన ఆరాధించిన సృష్టికర్త ఎవరండి? నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు, పరిశుద్ధుడు, వేల్పులు ఆయనకి సమమైన వారు. సృష్టికర్త దేవుడికి ఎవరితో పోలుస్తామండి? మనం మనుషులు కొత్తగానే ఉంటాం. దేవుడు ఆదియందు, సృష్టికి పూర్వం నుంచి సృష్టికి చివర ఉన్నవాడు. ఆయన పేరే ఉన్నవాడు. సరే, మన అందరూ ఇక్కడే ఏం చేశాడు? ఈ రాజుగారు ఏం చేశాడు? అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాడు. నీతి ఎలాగొస్తుంది? మనకి నీతి ఎలాగొచ్చింది? సరే, ఈ రాజుగారికి నీతి వచ్చింది. అసలు మనకి నీతి ఎలాగొచ్చింది? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి విశ్వాసంలో మనము నీతిమంతులుగా, ఆయన స్వతహాగా నీతిమంతుడు. అది మన నీతిమంతులు స్వతహాగా నీతిమంతులు కాదు. సరే, మనకి నీతి ఆరోపించబడింది అంతే. నీతి ఆరోపించి విశ్వాసం వలన నీతిమంతులు అయ్యాం మనం. ఆయన లేకపోతే మనకి నీతి లేదు. అది ఆయన విశ్వాసం ఉంచాం కాబట్టి, ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానాల్లో మనం విశ్వాసం ఉంచినాం. మన పాపాల కోసం చనిపోయాడని, సమాజంని తిరిగి పునరుత్థానం 3వ దినాన్ని లేచినాడని, ఇస్రాయేలు రోజులు లేచినాడని మనం ఏం చేస్తున్నాం? ఆయన ఆరాధిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ఆయన లేకుండా మనకి నీతి లేదు. అంతే. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు. అది సరే, ఎలాగొచ్చింది? ఆ భాగ్యం ఎలాగొచ్చింది? ఆయన దగ్గర నుంచి మనకు ఆ భాగ్యం వచ్చింది. మనం విశ్వాస విషయంలో భాగ్యవంతులు ఎలాగయ్యాం?
ఆయన బట్టి అయ్యాం. ఆయన లేకపోతే మనం జీరో. మనం జీరో, ఆయన హీరో. ఆయన హీరో కాబట్టి జీరోగా చేయబడిన మనం ఆయనతో ఏం చేస్తున్నాడండి, మీరు నాతో పాటు సమాన వారసులు అంటున్నాడు. చూసారా, సమానం ఎవడానికి గుర్చేస్తాడండి, సమాన వారసులు అంటున్నాడు. నాతో పాటు నా సింహాసనం మీకు ఇస్తానండి. ప్రకటన 21:3 వచ్చిన చదివితే నాతో పాటు నా సింహాసనం మిమ్మల్ని కూర్చోబెడతాను. చూడండి, ఇక్కడ మనల్ని కూడా నీతి మంతులుగా చేస్తున్నాడు. మనం ఏం చేయాలి, మన నీతిని విడిచిపెట్టకుండా ఏం చేయాలి, మనం కాపాడు. సామెతలు 11 వచ్చారు. సామెతలు 11 అధ్యాయం 5వ వచనం చదవండి. సామెతలు అది యథార్థవంతుల నీతి. అది మన యథార్థమైన నీతిని అనుగ్రహించింది. ఆయన నీతిమంతుడు, మనల్ని యథార్థమైన నీతిమంతుడిగా చేస్తున్నాడు. మనకి ఏ స్థానాల్లో కూర్చోబెట్టినాడు తెలిసిన? మత్తయి 13:43 చదవండి. మత్తయి 13:43 త్వరగా చదవండి. సరే, నీతిమంతుడు ఏ రాజ్యంలో ఉంటారండి? దేవుని రాజ్యంలో కూర్చోబెట్టాడు. సరే, దేవుని రాజ్యం నుండి అర్హత భూలోకంలో మనల్ని ఆ రాజ్యంలో తీసుకెళ్ళాడు. ఈ రాజ్యంలో నుంచి ఆ రాజ్యంలో నుంచి, మానవులు ఉండే రాజ్యంలో నుంచి. మట్టి శరీరం, ఎలాంటి బట్టలు వేసుకోవాల్సిన అయితే మట్టి శరీరమే. అవునా? ఇంటికి వెళ్ళి మార్చబద్దే, మళ్ళీ డ్రెస్ మళ్ళీ మాలిన్యం అయిపోద్ది. అవునా కదా? అది మహిమ శరీరము, మహిమ రాజ్యము. అది దేవుడు ఉండే రాజ్యం. దేవుడు మహిమ గలవాడు, సమీప పరదేశంలో అమృతం కలిగిన వాడు. ఆయన ఉండే మహిమ రాజు ఉండే స్థలం కూడా మహిమ రాజ్యం. బట్టి దేహాన్ని ఏం చేస్తున్నాడంటే మహిమ గల దేహంగా మారుస్తున్నాడు. చూసారా, మహిమ గల దేహంగా మార్చి ఆ మహిమ గల రాజ్యంలో చేస్తున్నాడు. మనం నీతిమంతులుగా చేశాడు. ఆయన రాజ్యంలో కూర్చుని పెడతా ఉన్నాడు. ఆయన రాజ్యాన్ని వారసులుగా చేస్తున్నాడు. మనం ఏం చేయాలి? యోబు గ్రంథం 27:6 మనం ఏం చేయాలండి? మనం చేయవలసింది ఉంది. ఏం చేయాలి? మనం ఆ రాజ్యంలో ఉండాలంటే ఏం చేయాలి? మనం యోబు 27:6 అది నా నీతిని విడువగా గట్టిగా పట్టుకు. సరే, ఒక భక్తులు అంటాడు, యోబు గారు అంటాడు, శ్రమలను అనుభవించిన యోజు యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఏవంతు బైబిల్ తిరిగినవాడు, చెడుతనం విసర్శించినవాడు, 4 దివ్యమైన గుణలక్షణాలు కలిగిన భక్తుడు. సామాన్యమైన భక్తుడు కాదు, యథార్థవంతుడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా నీతిని విడుగా గట్టిగా. సరే, నీతిని ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. నీతిని విడిచిపెట్టితే ఏమవుతాం? అనీతిమంతులు అవుతాం, దుర్నీతిమంతులు అవుతాం. దుర్నీతిమంతులకి, అనీతిమంతులకి, దుర్నీతి పనులకి దేవుని రాజ్యంలో స్థలం లేవు. కాబట్టి మనం ఏం చేయాలి? బలం పరీక్షించే బలంలో పాలు పొందే ముందు ఆ నీతిని మనం ఏం చేయాలి? దేవుడు ఇచ్చిన నీతిని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకోవాలి. 5వ వచనం చదవండి. రాజుగారు 2వ లక్షణం. ఈ రాజుగారు 2వ లక్షణం, అతడు ఇశ్రాయేలు దేవుడైనా యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. విశ్వాసం కావాలి. 2వది నీతి కావాలి. మనకి ఆ నీతిని గట్టిగా పట్టుకోవాలి. బలలో పాలు పొందే మనకి విశ్వాసం కావాలి. విశ్వాసంతో మనకి ఏమి ఇచ్చాడైనా? రక్షణ ఇచ్చినాడు. FC 2:8 ప్రకారంగా విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి అన్నారు. యోహాను సువార్త 14:12 మీ హృదయం కలవరపడింది, దేవుని విశ్వాసం ఉంచిన, నాయకుని విశ్వాసం ఉంచినని అక్కడ చెప్పే సందర్భంలో, శిష్యులకి చెప్పే సందర్భంలో 12వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? నాయన విశ్వాసం ఉంచిన వాళ్ళు చేయను వాటికంటే మీరు ఏం చేస్తారా? నాయన విశ్వాసం ఉంచితే నేను చేసే క్రియలే కాదయా, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. మీరు చేశారు లేదా? 11 మంది శిష్యులు చేశారు. ఆయన వెంబడించిన వాళ్ళందరూ చేశారు లేదు? గొప్ప కార్యాలు చేశారు. అలా వస్త్రము చెంగు ముట్టుకుంటే ఏంటండి?
స్వస్థ అద్భుతమైన స్వస్థ పొందినారు. మహత్కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు ఆ వాళ్ళు కూడా జరిగింది. ఆయన విశ్వాసం వచ్చినవాడు మన పెద్దలు చేసినారు. మనం కూడా అదే విశ్వాసంలో కొనసాగితే, ఈ విశ్వాసంలో కొనసాగాలి అంటే ఏం చేయాలి? ఈ విశ్వాసంలో కొనసాగాలి. ఇప్పుడు 12 అధ్యాయం మొదటి 2 వచనం, విశ్వాసము కర్త దాన్ని కొనసాగించేవాడైనా అది ఆయన చూడకపోతే ఏమవుతామండి? ఆయన వైపు చూడకపోతే మత్తయి సువార్త 14 అధ్యాయంలో పేతురు గారు అయినంటే మనం కూడా ఏమవుతాం? అల్ప విశ్వాసి అంటున్నాడు. అక్కడ ఏమన్నాడండి? అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుంది? సరే, మత్తయి 14 అంటాడు. మరి డౌట్స్ వస్తా ఉంటాయి. ఇది జరుగుద్దా, ఇది జరగదా, ఇది జరుగుద్దా, ఇది జరగదా, పరీక్ష రాస్తున్నా, పాస్ అవుతానా, ఫెయిల్ అవుతానా, సరే, అన్ని డౌట్స్, మనకు అన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. ఈ పని చేయగలనా, ఈ పని చేయలేనా, ప్రతిదీ ఒక డౌట్. మరి సందేహాలు నీకు డౌట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకు? మనుషులు కాబట్టి మన జీవితంలో కానీ లోపాలు, లోట్లు, తప్పులు, పొరపాట్లు ఉంటాయి కాబట్టి ఇది చేయగలనా, చేయలేనా, ఈ సందేహాలు, అనుమానాలు. విషయం ఏంటండి? యేసు ప్రభు దేవుడు అబ్రహాం గారి దగ్గరికి వచ్చిందండి. వీళ్ళిద్దరు ముసలోళ్ళు అయిపోయారు. మీదిగా నిర్ణయ కాలాన్ని మీకు కొడుకు పుడతాడంటే వీళ్ళిద్దరికి ఏం లేదు. ఇద్దరికి భార్య భర్తలు ఇద్దరికి నమ్మకం లేదు. ఆయన 100 ఏళ్ళు, ఇవిడికి 90 ఏళ్ళు, ఇద్దరికి 10 సంవత్సరాల తేడా. నాకా కొడుకులా నాకేముందండి? గర్భం ఉడికింది, నాకు కొడుక. సరే, మనిషికి డౌట్ అనమాట. దేవుడు చెప్పిన మాట ఏదైనా కూడా నిరర్ధకము కానేరదు. సరే అని చెప్పంటే జరుగుద్ది అంతే. ఇది జరుగును కాకంటే జరిగింది, కలుగును కాకంటే కలిగినాయి. సూర్యుడు ఆ తూర్పును ఉదయిస్తే అంటే తూర్పునే ఉదయించాడు. చూసారా? పడమని అస్తమించాడంటే పడమనే అస్తమించాడు. పంచభూతాలు నోటి మాటతో సృష్టించాడు. మానవుడు తన చేతితో చేసినాడు. అయితే మానవుడు చేసిన సృష్టిలో పడుతుంది, కానీ చేతితోడు చేసిన, నోటితోటి చేసిన సృష్టిలో పడిందండి. చేతితోటి చేసిన మానవుడు అది అక్కడే మన తప్పు, అక్కడే తప్పు. అందుకని దావీదు రఘువులో రాస్తారు, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని అది మర్చిపోకూడదు, జీవితాంతం మర్చిపోకూడదు. ప్రతి దినం, అనుదినం, ఆదివారం కాకుండా బలను ప్రవేశించేటప్పుడే కాకుండా అదే మన లోకస్వార్థ 18వ అధ్యాయం. ఈ విశ్వాస గురించి ఈ వచ్చిన చదువుతాం. లోకస్వార్థ 18వ అధ్యాయం. లోకస్వార్థ 18వ అధ్యాయం 8వ వచనం చదవండి ఎవరైనా. చూడండి, డాక్టర్ లోకా గారు అంటున్నాడు, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు మనకున్న నిరీక్షణ అదే కదా. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, ప్రభు వస్తానన్నాడు కదా. ఇదిగో నేను త్వరగా, ప్రకటనలో రాశాడు, ఎన్నోసార్లు రాశాడు కదా, మనందరికి తెలిసిన విషయం కదా. 2000 సంవత్సరాల క్రితం రాయబడిన వాక్యం ఏటన్నా ఇంకా రావట్లేదు. పేతురు గారు రాశారు ఇక్కడ, చదువురా అని, ఆ రాకి బండి రాకితాడని విద్యలేని పాముడు రాశాడు. ఎందుకండి? అంతటా అందరూ మారుమనసు పొందాలని దీర్ఘ శాంతం అంట. చూసారా? ఎవడు నశించుట ఇచ్చేంపగానే రాస్తారు ఇక్కడ. ఎవరు కూడా అంతటా అందరూ మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందాలి. అది దేవుని ప్రాముఖ్యత ఏంటి? అందరూ ఆ పరలోక రాజ్యంలో ఆయనతో ఉండాలి. ఆయన సృష్టించిన మానవులందరూ 3:16 అంటారు సార్, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా తన అధిగోమంగా పుట్టిన వాడిని విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహింపడినాడు దేవుడు? యేసు ప్రభువుని ఎందుకు ఇచ్చినాడు భూలోకానికి? ఎందుకని భూలోకి వచ్చినాడు? ఎవరు కూడా నశించుకోవడానికి, అది అందరూ కూడా ఆయన రాజ్యం, ఆయనతో పాటు ఉండాలి. ఆయన ఉద్దేశం, ఆయన ఆలోచన. ఎందుకు? ఆయన చేతులతో చేశాడు కదా మనిషిని. వారి నాసికారంలో జీవవాయుని పొదగ నరుడు
అది శరీరము, ఆత్మ, ప్రాణం మూడెట్లని నిర్మాణం చేసిన వాడు దేవుడు. అది దేవుడు దేనికి సృష్టి నిర్మాణకుడైనాడు. ఆ పునాదులు గల ఆ పట్టణం, ఆ పునాదులు గల పట్టణం ఎవరిదండి? రక్షింపబడి నీదే. ఆ 12 పునాదులు గల పట్టణం చూసారా? రత్నాలు, వైఢూర్యాలు, మరకత మాణిక్యాలతోటి నిర్మించబడిన పునాదులతో ఆ నిర్మించబడిన పట్టణం ఎవరిదండి? ప్రజలే. రాజులని యాజక సమూహంగా చేయబడిన ఈ మనుషులందరూ కూడా ఆ పునాదుల పట్టణంలో ఉండాలి. దేవుని యొక్క ఆలోచన. ఆ పట్టణంలో ఉండాలంటే విశ్వాసాన్ని ఏం చేయాలి? మనం కాపాడుకోవాలి. భూమి మీద మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనే ఎబ్రిల్ రాసిన పత్రికలో ఏమంటాడు? ఎబ్రికి అంత కదా, ఎబ్రి 11:6 ఏమంటాడు కదా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేట అది అసాధ్యం. నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే, నువ్వు దేవునికి ఇష్టంగా జీవించాలంటే నీలో ఏముండాలి? అది ఉండాలి. ఆ విశ్వాసం లేకపోతే అసలు రక్షణ లేదు, నీకు నిరీక్షణ లేదు. రక్షణ లేకుండా, నిరీక్షణ లేకుండా ఆ పరలోక రాజ్యానికి వారసుడు కాలేవు. దేవునికి ఇష్టంగా నువ్వు జీవించలేవు భూలోకం. అందుకే మనిషిగా వాడు భూమి మీదకి వచ్చిన విశ్వాసం అది కాపాడుకోవాలి. అందుకనే కబులను రాస్తాడు యవనస్తుడైన తిమోతి అపొస్తలుడైన పౌలు 2 తిమోతి 4:8 అంటాడు, ఆ మంచి పోరాడి తిని నా పరువు కడముట్టి తిన్నాను, ఆ విశ్వాసాన్ని ఏం చేశాను? అది ఆయన ఇచ్చిన ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. 3వది ఆయన ఉన్న రక్షణ ఏంటండి? ఆయన విశ్వాసి, ఆయన నీతిమంతుడు, ఆయన విశ్వాసి. 7వ వచనం చదువుతాం. కావున యెహోవా అతనికి తోడుగా తాను వెళ్ళిన చోట్లనెల్లా అతడు సరే యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఎవరు తోడుగా ఉన్నాడు? హిజ్కియాకి తోడుగా ఉన్నాడు. ఇక్కడ అంతకు ముందు ఈ 6వ వచనంలో ఒక భాగం ఉంది, చదవండి. అది అర్థమవుతుంది మీకు. సరే, యెహోవాను ఎత్తుకొని వెనుక తీయక చూసారా, మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞల అన్నిటినీ చూసారా, ఆజ్ఞల కొన్నిటిని కాదు చూసారా, ఆజ్ఞలు అన్నిటినీ. అన్ని సబ్జెక్టులు మనకి 100% వస్తాయి రావు. మ్యాథ్స్ లో వస్తాయి, సైన్స్ లో తగ్గుతాయి, సైన్స్ లో వస్తాయి, సోషల్ లో తక్కువ వస్తాయి. ఈ అన్నింటిలో ఎక్కువ వస్తాయి. బ్రదర్ లాంగ్వేజ్ లో వీక్ బ్రదర్ ఇడు. ఆజ్ఞలన్నిటిలో చూసారా, అన్ని ఆజ్ఞలు గైకరించుండేది. అన్ని ఆజ్ఞలునండి. ఎన్ని ఆజ్ఞలు? మోషే ధర్మశాస్త్రాలు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 కమాండ్మెంట్స్ మనందరికీ తెలిసిన విషయం. మోషేకి ఆజ్ఞాపించారు. ఆజ్ఞలన్నింటిలో గాయకులు వచ్చిండు. ప్రకటన 1:3 చదవండి. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఆ సంగతులన్నిటిని గాయకుని వారు 22 ఏళ్ళు ఏమంటాడు? గాయకునుట, సేకరించుట. చదవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి చదువుట, వినుట, ఈ 2 కంటే ముందు ప్రకటన 22 ఏళ్ళు ఏమంటాడు? ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. గైకుని వాడు ధన్యుడు. ధన్యుడు అంటే ఆశీర్వదించబడిన వాడు. ఎవరు? గైకుడు. అక్కడ చదవడం లేదు, వినడం లేదు. నువ్వు చదివేసావు, నువ్వు విన్నావు, నువ్వేం చేయాలి? అది కంక్లూజన్ చేస్తున్నాడు చివరి అధ్యాయానికి వచ్చినప్పుడు ప్రకటన గ్రంథంలో యోహాను గారు. నువ్వు చదివావు, మంచిదే. నువ్వు విన్నావు, మంచిదే. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు చదివి నువ్వు విన్నదే నువ్వేం చేయాలి? నువ్వు అనుసరించాలి, గైకోవాలి, స్వీకరించాలి. అది చేసాడు ఈయన. కాబట్టి యెహోవా అతనికి యెహోవా అతనికి తోడుగా ఉంది. దేవుడు తోడుగా ఉంటే ఏంటండి? దేవుడు తోడుగా ఉంటే మనిషి ఎక్కడికి వెళ్ళినా సరే, చంద్రమండలంలోకి వెళ్ళినా సరే, నక్షత్ర మండలంలోకి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే ఏంటండి, అతనికి ఏ విధమైన కీడు లేదు, ప్రమాదం లేదు, అపాయం లేదు. సరే, దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది? ఏం జరిగింది? షడ్రకమేషగా పెద్దలకు ఏం జరిగింది? సరే, అగ్నిగుణాలు వేసి ఉన్నారు నెబుకద్నెజరు గారి
కమిట్మెంట్ ఇచ్చాడు, ఆర్డర్ ఇచ్చాడు, ఒక ఆర్డర్ జారీ చేశాడు. ఏం చేయాలి? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నా మాట వినలేదు కాబట్టి వీడు ఏం చేయాలి? మండుచున్న వేడి గల అగ్నిగుండం, 7 అంతల అగ్నిగుండం, 7 అంతలు వేడి చేయండి, 7 times వేడి చేయండి, ఫైరింగ్. అగ్నిగుండం పడేస్తే ఏమయ్యారు? ఏం కాలేదు. ముగ్గురు అగ్నిగుండంలో పెడితే 4 అని కనపడుతుంది. ఎవరికి? రాజు గారు, నువ్వు ముగ్గురు వేసే కదా, ఇదిగో నేనున్నాను, నేను ఉన్నవాడిని అనువాడిని, నువ్వు శిక్షించేవాడు నేనేమన్నా తెలుసా? నువ్వు శిక్షించాలని అనుకుంటున్నా, నా మనుషుల్ని నేను చేస్తాను. నేను ఎవరిని? రక్షకుడిని, నువ్వు శిక్షకుడు. కళ్ళు చిగిల్మని ఉంటాయి, కళ్ళు బయలుగా ఉంటాయి దెబ్బలకి. ఆయన కాబట్టి దెబ్బ కనపట్టలేదు. నువ్వు శిక్షించాలనుకున్న ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? క్షేమంగా భద్రంగా ఉన్నారు సుమా. ఏం చేశారు? దానియాలు తీసుకెళ్ళి సింహాల గుహలో బారేశారు. సరే, సింహాల గుహలో బారేస్తే ఏమనుకున్నారు వీళ్ళందరూ? ఈ సింహాలు ఏం చేస్తే, గర్జించే సింహాలు మనిషి వదిలిపెడతాయా? వదిలిపెడతాం. మాంసం రక్తం మొత్తం తాగేస్తా పీల్చుకుని. సింహాలు నోరు మూయించాడే, చూసారా? సింహాలు నోరు మూసుకుని కూర్చుంటాయా? గర్జిస్తా ఉంటాయి అడవిలో. సింహాలు గర్జిస్తా, పులులు గాండిస్తా ఉంటాయి, పాములు ఏం చేస్తాయండి అడవిలో? పుసలు కొడతా ఉంటాయి. అలాంటి ప్రజల మధ్యలో దానియేలు ఉన్నాడు. 120 మందిలో. సరే, 120 మందిలో దానియేలు ఉంటే, ముగ్గురులో ముఖ్యుడైతే అలాంటి వాడు తీసుకెళ్ళి ఏం చేయండి? సింహాల గుహలో ఉన్నా సరే, అగ్నిగుండంలో ఉన్నా సరే, ఆయన ప్రజలకి ఆయన ఏం చేస్తాడండి? తోడుగా ఉంటాడు. మత్తయి సువార్త 28:20 చదవండి. ఇప్పుడు మన సంగతి ఏంటో చెప్తున్నాడు. శిష్యులు ఆయన వెంబడించే మనకే ఆయన ఇచ్చిన వాగ్దానం చదవండి. మత్తయి సువార్త 28:20 చదవండి. వాటినన్నిటిని అనుసరించి గైగొండని వారికి బోధించింది, యుగ సమాప్తి వరకు సదాకాలం చూసారా మీతో కూడా ఉంటాడు. ఎవరితో ఉంటాడు? మనతో కూడా. ఎప్పటి వరకు? యుగ సమాప్తి వరకు. ఇప్పుడు 13:5 ఏమంటాడు? నిన్ను విడివను చూసారా? విడిచిపెట్టంటే ఎడబాయి. భార్య విడిచిపెట్టేయచ్చు, భర్త విడిచిపెట్టేయచ్చు, జయవరసం చేయొచ్చు, కోర్టుకి వెళ్ళొచ్చు, కేసులు పెట్టేయచ్చు. అయితే భార్య విడిచిపెట్టినా, భర్త విడిచిపెట్టినా, భర్తతో చేసినా, భార్యతో చేసినా, నేను నిన్ను విడివను. చూసారా? సమాజం నేను తోసేసిన, సమాజం నేను వెలివేసిన, ఏం చేయాలి? నేను మాత్రం ఉన్నా, నేను ఉన్నవాడిని, నేనున్నాను సుమా. భయపడకు, దిగులు పడకు, నీకు సహాయం చేయవాడు నేనే. అది నేను కాపాడేవాడు, భద్రపరిచాడు, నేను క్షమించాడు. సమాజం నెట్టేసిన, నీ సొంత మనుషులు నెట్టేసిన, నిన్ను తోసేసిన, వెలివేశారంట ఒక ఆయన. అని చెప్తున్నాడు, వెలిసారండి మా ఊళ్ళోంచి మమ్మల్ని. వెలిస్తాను ఆయన వెలేడు, వెలిస్తే వెలిసేయచ్చు. ఆయన ఏం చేస్తాడు? నా అరచేతులే నిన్ను. ఎక్కడ మనం ఎక్కడ ఉంటాం? మనం ఎక్కడ ఉంటాం? సమాజం వెలివేసిన ఆయన అరచేతిలో ఉంటాం. ఆయన దక్షిణాస్తం ఏం చేస్తాండి? సాహస కార్యములు చేయను. ఆయన చేతిలో ఉండి ఎవడండి? నిన్ను ముట్టుకున్నాడు ఎవడయా? నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడే. సరే, ఆయన కన్నును ముట్టుకుంటే అప్పుడు మనకు తగులుతుంది దెబ్బ. ఆయన కన్ను ఎవడని ముట్టుకోగలడా? సమీపింపరాని తేజస్సు అమర్థం గల దేవుడు ఎవడో సమీపించలేడే. అలాంటి దేవుడి యొక్క కనుగుడ్డు ఎవడైనా ముట్టుకోవడానికి అర్హత ఉందా? జ్ఞానం ఉందా? తెలివి ఉందా? వివేకం ఉందా? సామర్థ్యం ఉందా? ఆయన మహా సామర్థ్యం కలిగిన వాడు, సృష్టికర్త. ఆయన మన రక్షకుడు, మన దేవుడు, మన కాపరి, మన భద్రపరిచే ఆ దేవుడు మనకేం చేస్తాడు? సదాకాలము తోడే అన్నాడు. చూడండి, ఆదికాండం 39 2వ వచనం. ఎవరు తోడుగా ఉంటాడు? ఆదికాండం 39:2 షద్రక్ మేషక్ అబేద్నెగోలు తోడుగా ఉన్నవాడు. దానియేలు ఆదికాండం 39:2 చదువు తల్లి. ఎవరు తోడుగా ఉన్నాడు తల్లి? చూసారా? యోసేపునకు తోడే ఉండినా. చూసారా? అతడు వర్ధిల్లుచు యజమాని ఐగుప్తులో ఉండినా. చూసారా? అయ్యో అతని తోడే ఉండిను అని
అతడు చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలము చేసినని ఎవరు చూసారు? యజమాని కనపడదు. ఈయనకి ఐగుప్తు రాజ్యంలో కెప్టెన్ గారు కనపడదు. ఐగుప్తు ఫరో యొక్క ఉద్యోగస్తుడు మొదటి వచనంలో రాజ సంరక్షక సేనాపతి పోతీఫర్, ఈయనకి కనిపించింది. ఏం కనిపించింది? దేవుడు ఆయనకి తోడేయండి కాబట్టి దేవుడు ఆయనకి తోడే, ఆయన చేసిందంతా ఏమవుతుందంట చూసారా? మనం చేసిందంతా సఫలపరచబడాలంటే, అంటే మనం చేసేదంతా సక్సెస్ఫుల్ కావాలంటే, మనం వండే కూర అది టేస్ట్ గా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క జ్ఞానం ఉండాలి, నేను తెలివి, ఆయన మనం తోడుగా ఉంటే అది ఏ విధమైన పొరపాటు, తప్పు, లోటు చూసారా నీ చేసినంత సఫలం అవుద్ది. ఎక్కడ కీర్తనగాడు మొదలెయ్యాలి అంటాడు, అతను చేసినదంతయు చదవడం తెలియదు. కీర్తన మొదలెయ్య 6వ వచనం. ఎవరు చేసిందంత? కీర్తన మొదలెయ్య 6వ వచనం. 5వ వచనం తల్లి. 3వ వచనం. అతడు నాటబడినదై తన కాలం ముందు ఫలం ఇచ్చే చెట్టు వలె ఉండెను. సరే, అతడు చేయనిదంతయు. 5వ వచనంలో కొన్ని కండిషన్లు ఉన్నాయి. దుష్టుల ఆలోచనగా పాపుల మార్గం నీలోగా అపసరం కూర్చుంటాడు. నడవద్దు, నిలవద్దు, కూర్చుండొద్దు. అప్పుడు అది దివారాత్రి ధ్యానించేవాడు. అతడు చేయనిదంతా ఏవద్దు, అది సఫలం. యేసేపు చేసిందంతా సఫలమైంది. కారణం ఏంటంటే దేవుడు అతనికి అది అన్నగారులు తోసేశారు. 11 మంది 10 మంది తోసేశారు. 11వాడు ఎవడు? తమ్ముడు బెన్యామిన్. ఆ 10 మంది అన్నగారు నెట్టేశారు, నెట్టేశారు, గోతులు పడేస్తారండి. సరే, గోతులు పడితే మళ్ళీ జైల్లోకి వెళ్ళిపోయాడు. కష్టాలు సరే, కష్టకాలం మంది వారు యెహోవాకు వారు ఆపదల నుండి వారిని, అది కష్టాలు కొంతకాలమే. మరి ఆపదలను ఏం చేస్తాడు ఆయన? కష్టకాలం మంది ఈ కష్టం వస్తే, బాధ వస్తే, వ్యాధి వస్తే ఏం చేయాలి? అది మొరపెడితే వినిపించే దేవుడు ఒక ఆయన. అది ఆ విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. సారాసు ఏంటి? రాజుల మొదటి 18వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. ఈ రాజుగారి యొక్క జీవితంలో ఉన్న సారాంశం ఏంటంటే, ఆయన దేవుని దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాను. చూసారా, దేవుని పూర్ణంగా నీతిని అనుసరించాలి. నీతిని విడిచిపెట్టకూడదు. అది మన నీతిని విడిచిపెట్టి అనీతి మందులు. రెండవది ఏంటి? విశ్వాసాన్ని ఏం చేశాడండి? ఆయన దేవుని విశ్వాసం ఇచ్చిన ఆ విశ్వాసాన్ని మనం పోగొట్టుకోకూడదు. విశ్వాసాన్ని దానికి విశ్వాసం కాపాడగలరు. విశ్వాసం కదే దాన్ని కొనసాగించడమే అది ఆయన వైపు చూడాలి. కష్టాలు వచ్చినా, ఇదికలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఈ యాత్రా జీవితంలో ముందుకు కొనసాగు. తర్వాత ఏం చేశాడండి ఆయన? 6వ వచనంలో ఏమంటాడు అక్కడ? ఆయన ఆజ్ఞలన్నిటినీ గాయకొనిచ్చు. అది చదువుట, దేని యొక్క వాక్యం చదవాలి, వినాలి, గాయకోవాలి. అది ఆయన ఆజ్ఞలంటే గాయకున్నప్పుడు దేవుడు అతనికి కావునాదు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడిని ఆయన ఏం చేశాడండి? ఆయన చేసినదంటే సఫలం చేశాడు. తర్వాత ఏం చేశాడో తెలుసా? 7వ వచనం ఏముందండి? విజయము. చూసారా, అపజయం కాదు. ఆయనకి ఏం జరిగిందండి? తాను వెళ్ళిన చోటనల్లా అతడు జయం పొందాను. రాజుగారికి ఏం కావాలి? ఏ రాజ్యం మీదకి వెళ్ళినా ఏం కావాలండి? అశ్షూరీయుల రాజ్యం మీదకి వెళ్ళాడు. రాజ్యం మీదకి వెళ్ళదే ఆయన పక్షంగా ఎవడు పోరాడాడు? దేవుడు పోరాడాడు. అశ్షూరీయుల రాజైన ఎవరండి ఆయన పేరు? అశ్షూరీయుల రాజు ఆయన పేరు అశ్షూరీయులు. ఏం తెలుగు?
కాదు, అష్షూరు రాజైన కాదు 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 సన్హెరీబు. సన్హెరీబు అది అతను వేరే అతను ఉన్నాడు. సన్హెరీబు ఇక్కడ ప్రగల్భాలు పలికాడు. నీ దేవుడు అంతయా, నీ దేవుడు అంతయా అన్నాడు. అంతే. ఆయన ఏం చేసి తెలిసిన అక్కడికి ఆ సంగతి ఏమైపోయింది తెలుసా? సంగతి ఏమైపోయింది తెలియదు. మీ దేవుడు ఏమంటాడంటే 36 చదవండి, 19:36 చదవండి. నీ దేవుడు ఏమాత్రం అన్నవాడు ఏమయ్యాడు తెలుసా? అది అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నివసించిన తర్వాత చూసారా, దేవత మందిరాన్ని ముక్కిపడ్డాడు. చూసారా, దేవుడిని ఎరగనాడు. దేవత మందిరాన్ని ముక్కుతుంటే ఏం జరిగింది? అతని కుమారులైన అద్రిమెలకును షరీకును అతని చంపి అరారాతు దేశంలోనే తప్పించుకొని పోయిరి. చూసారా, కొడుకులే అని చెప్పేశారు ఆగారి. ఇలా ప్రగల్భాలు పలికినాడు. దేవతల్లో పూజించావు. కొంతమందికి కొంచెం అభ్యంతరంగా ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం సత్యం. ఆయన మాట సత్యం, ఆయన వాక్యం సత్యం, ఆయన ధర్మశాస్త్రము కేవలము సత్యము. ఆయన సత్యవంతుడు. ఎవరన్నా ఏమన్నా అనుకునే ఉండి, దేవుని వాక్యంలో ఏది ఉందో అదే చదువుతాం, అదే ధ్యానిస్తాం, అదే ఏం చేస్తాం, మనం ప్రకటిస్తాం, అది బోధిస్తాం, అదే ప్రకటిస్తాం. కాబట్టి ఈ 1 రాజు 2వ రాజు 18వ అధ్యాయంలో హిజ్కియా యొక్క గుణ లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలంటే పూర్ణంగా నీతిని అనుసరించాలి, విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు, ఆయన ఆజ్ఞలుగా కావాలి. తర్వాత దేవుడు మనకు తోడుగా ఉంటే మన కార్యాలన్నీ సఫలం అవుతాయి. ఆ రీతిగా మనం కూడా ఆయన వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకొని ఆ రీతిగా మనం బలలో పాల్గొన్నాం. బలదారి ప్రార్థన చేస్తాడు.